ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ పేరు వినగానే రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్ వంటి వ్యక్తులు మనకు గుర్తొస్తారు. ప్రెసిడెంట్ అంటే 5 సంవత్సరాల పదవి కాదు. ప్రెసిడెంట్ అంటే ఒక బాధ్యత. దేశానికి మొదటి పౌరుడిగా ప్రెసిడెంట్కు ఎన్నో బాధ్యతలు, ఎన్నో పవర్స్ ఉంటాయి. అటువంటి ప్రెసిడెంట్ను ఎన్నుకునే ఎలక్షన్ అంటే సాధారణమైన విషయం కాదు. జనరల్ ఎలక్షన్స్కు, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు చాలా తేడా ఉంది. అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? జనరల్ ఎలక్షన్స్కు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు ఉన్న తేడా ఏంటి? ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్లు వేసే ఎంపీ మరియు ఎమ్మెల్యేల యొక్క ఓట్ల వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. జనరల్ ఎలక్షన్స్కి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి మధ్య ముఖ్యంగా 2 తేడాలు ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్లో ఏ వ్యక్తికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆ వ్యక్తి విన్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిసి అనే వ్యక్తులకు 40, 35 మరియు 25 ఓట్లు వచ్చాయి అనుకుందాం. ఇది జనరల్ ఎలక్షన్ అయితే ఏకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఏనే ఎలక్షన్ విన్ అయినట్లు. ఒకవేళ ఇదే ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే ఏకి ఎక్కువ ఓట్స్ వచ్చినప్పటికీ ఏ విన్నర్ అని మనం చెప్పలేం. ఏ, బి ఇద్దరికి కూడా ఎలక్షన్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అంటే జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొనే ఎమ్మెల్యే మరియు ఎంపీలను ప్రజలు డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు. అందుకే వీటిని డైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. అదే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మరియు ఎంపీలు వెళ్ళి ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. అంటే ప్రజలు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం లేదు. అందుకే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ను ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్కు ఓటు వేసేది కేవలం ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మాత్రమే, సాధారణమైన ప్రజలైతే కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యే మరియు ఎంపీల యొక్క ఓట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎమ్మెల్యే ఓట్ అంటే 1 ఓట్ అని కాదు. అదేవిధంగా 1 ఎంపీ ఓట్ అంటే 1 ఓట్ అని కాదు. ప్రెసెంట్ ఇప్పుడు 2022లో జరగబోయే ఎలక్షన్స్కు 1 ఎంపీ ఓట్ అంటే 700 ఓట్స్ అని అర్థం. అదేవిధంగా ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 159. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ 132. అదేంటి, ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఏపీలో ఒకలా ఉంటే తెలంగాణలో వేరేలా ఉందేంటి అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఎంపీ ఓట్ వాల్యూ అనేది దేశంలో ఏ ఎంపీకైనా ఒకేలా ఉంటుంది. అదే ఎమ్మెల్యే ఓట్ వాల్యూ వచ్చేసరికి జనాభా బట్టి రాష్ట్రానికి మారిపోతుంటుంది. అసలు ఈ ఎంపీ మరియు ఎమ్మెల్యేల యొక్క ఓట్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి ఒక ఫార్ములా ఉంటుంది. 1 ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. అదేవిధంగా 1 ఎంపీ ఓట్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఓట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్. ఎమ్మెల్యే ఓట్ వాల్యూను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రం యొక్క జనాభా అనేది కేవలం మనం 1971వ సంవత్సరానికి చెందింది మాత్రమే తీసుకోవాలి. 1971 పాపులేషన్ సెన్సస్ మాత్రమే ఎందుకు ఫాలో అవ్వాలి అంటే దానికి సపరేట్గా ఒక స్టోరీ ఉంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఎమ్మెల్యే ఓట్ క్యాలిక్యులేట్ చేయడానికి స్టేట్ యొక్క పాపులేషన్ 1971 సెన్సస్ ప్రకారంగా తీసుకోవాలి అన్నాను. ఓకే, అయితే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా 1971లో ఎంతమంది ఉన్నారో అదే కౌంట్ తీసుకోవాలా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ అలా కాదు. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ యొక్క కౌంట్ అయితే లేటెస్ట్ వాల్యూనే తీసుకుంటాం. ఇదంతా పక్కన పెడితే అసలైన పాయింట్ ఇంకొకటి ఉంది. అదే రాష్ట్రాల విభజన. 1971 జనాభా లెక్కల తర్వాత చాలా రాష్ట్ర విభజనలు జరిగాయి. అంతెందుకు, మొన్నే రీసెంట్గా 2014లో ఏపీ మరియు తెలంగాణ విడిపోయాయి. రాష్ట్రాల విభజన జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా. కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ యొక్క 1971 పాపులేషన్ ఎలా వస్తుంది అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే 1971 పాపులేషన్ సెన్సస్లో జిల్లాల యొక్క జనాభాను తీసుకొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల యొక్క 1971 పాపులేషన్ను క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఓట్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క 1971 పాపులేషన్ ఎంతంటే 2,78,99,586. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు అంటే ఎమ్మెల్యేలు 175 మంది. ఈ డేటాను తీసుకువెళ్ళి ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఫార్ములాలో పెట్టండి. ఇలా చేస్తే ఏపీలో ఒక ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 159 అన్నమాట. అదేవిధంగా తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణ యొక్క 1971 పాపులేషన్ ఎంతంటే 1,57,02,122. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేల యొక్క సంఖ్య 119. మళ్ళీ సేమ్ ఫార్ములాలో ఈ డేటాను పట్టుకెళ్ళి సబ్మిట్ చేయండి. ఇలా చేస్తే
తెలంగాణ ఎమ్మెల్యే ఓటు వాల్యూ అనేది 132 వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానే మన దేశంలో ఉన్న మిగిలిన అన్ని రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యే ఓటు వాల్యూస్ని క్యాల్కులేట్ చేస్తారు. ఇక ఎంపీ ఓట్ వాల్యూ క్యాల్కులేషన్కు వస్తే ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని ఎంపీ ఓట్ వాల్యూ క్యాల్కులేషన్ చేస్తారు. మన దేశంలో ఉన్న టోటల్ ఎమ్మెల్యే ఓట్స్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ఎంపీస్తో డివైడ్ చేస్తే ఎంపీ ఓట్ వాల్యూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంపీ ఓట్ వాల్యూ అనేది దేశంలో ఏ ఎంపీకైనా ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ కావాలంటే 1 ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 159 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ 175 ఈక్వల్ టు 27,825. అంటే ఏపీ ఎమ్మెల్యేస్ టోటల్ ఓట్ వాల్యూ 27,825 అన్నమాట. ఈ విధంగానే 29 రాష్ట్రాలు మరియు ఢిల్లీ అండ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీస్ యొక్క టోటల్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూస్ను క్యాల్కులేట్ చేస్తారు. అలా చేశాక టోటల్ అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తారు. అప్పుడు మనకు దేశవ్యాప్తంగా టోటల్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ వస్తుంది. అలా వచ్చిన వాల్యూతో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ను డివైడ్ చేస్తే 1 ఎంపీ ఓట్ వాల్యూ ఈక్వల్ టు 708 వస్తుంది. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ 2017కు సంబంధించింది. అయితే మనం 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ను కన్సిడర్ చేస్తే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్పై చేసిన కొన్ని చట్టాల మూలంగా ఈ 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పార్టిసిపేట్ చేయటం లేదు. అందుకే ఈసారి 1 ఎంపీ ఓట్ వాల్యూ అనేది 708 నుండి 700కు తగ్గింది. 2022 ఎలక్షన్స్కి 1 ఎంపీ ఓట్ వాల్యూ 700 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ 776 ఈక్వల్ టు 5,43,231. అదేవిధంగా టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఓట్స్ 5,43,231. ఈ రెండు యాడ్ చేస్తే 10,86,462 ఓట్స్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు టోటల్గా పోల్ అయ్యే ఓట్స్ 10,86,462 అని. ఇంతవరకు బాగానే ఉంది. ఓట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఓట్స్ని కూడా కనుక్కున్నాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అదే ఓటింగ్. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, జనరల్ ఎలక్షన్స్కు ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు తేడా ఉంది అని. జనరల్ ఎలక్షన్స్లో పోలైన ఓట్స్లో ఏ వ్యక్తికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయో వారు విన్ అయినట్లు. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అయితే మాత్రం మెజారిటీ వచ్చిన వ్యక్తి విన్ అయినట్లు కాదు, మోర్ దెన్ 50% ఓట్స్ సాధించిన వ్యక్తి విన్ అయినట్లు. అంటే 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో విన్ అవ్వాలంటే ఉన్న ఈ టోటల్ ఓట్స్లో మోర్ దెన్ 50% అంటే మినిమం 5,43,232 ఓట్స్ సాధించాలన్నమాట. అదేంటి, ఎలక్షన్స్లో పోటీ చేశాక ఒకే వ్యక్తికి మోర్ దెన్ 50% ఓట్స్ వస్తాయి అని గ్యారంటీ ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. దానికి సమాధానమే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఈ ఓట్ సిస్టమ్ను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఇంత పెద్ద నెంబర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అందుకే నా ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఓట్ సిస్టమ్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్లో టోటల్ 100 ఓట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ప్రీవియస్గా 10,86,462 ఓట్స్ అని చెప్పాను కదా, దాన్నే ఇప్పుడు 100 ఓట్స్ అనుకుందాం. అలాగే 4 వ్యక్తులు ప్రెసిడెంట్ క్యాండిడేట్స్గా పోటీ చేస్తున్నారు. వారు ఏ, బి, సి, డి. ప్రెసిడెంట్కు ఓటు వేసే ఎమ్మెల్యే మరియు ఎంపీలకు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అందులో ఓట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఓటు వేసేవారు ఈ 4 ఒకరికి ఫస్ట్ ప్రిఫరెన్స్, మిగతా వాళ్ళకి సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. ఇక్కడ 4 వ్యక్తులు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు కాబట్టి 4 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఎంపీ మరియు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి 4 వ్యక్తులకు ఓటు వేస్తారు. అయితే ఖచ్చితంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని రూల్ అయితే లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇవ్వాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారంగా ఓటింగ్ చేసిన తర్వాత కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ విషయానికి వచ్చేసరికి ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ని చూస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏబిసిడి వ్యక్తులకు మన దగ్గర ఉన్న 100 ఓట్స్లో 40, 30, 20, 10 ఓట్స్ వచ్చాయి అనుకుందాం. ఇక్కడ ఏకు ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఇది జనరల్ ఎలక్షన్ అనుకోండి, ఏ విన్ అయినట్లు. కానీ ఇది ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కదా, ఇక్కడ కావాల్సింది మెజారిటీ కాదు, మోర్ దెన్ 50% ఓట్స్. 50 కంటే ఎక్కువ ఓట్స్ ఈ 4 ఎవరికీ రాలేదు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్కు వెళ్తారు. సెకండ్ ప్రిఫరెన్స్కు వెళ్లే ముందు ఈ 4 ఎవరికైతే తక్కువ ఓట్స్ ఉన్నాయో వారిని ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ డీకి తక్కువ ఓట్స్ ఉన్నాయి కనుక డి ఎలిమినేట్ అయిపోతాడు. డి ఎలిమినేట్ అయిపోయాడు. కానీ డి దగ్గర ఆల్రెడీ 10 ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఓట్స్ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ను చెక్ చేస్తారు.
డీకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వేసిన ఈ 10 మంది ఏబిసిలలో ఎవరికో ఒకరికి సెకండ్ ప్రిఫరెన్స్గా ఓట్ వేస్తారు. కోర్స్ అలా వేయాలని రూల్ అయితే లేదు, బట్ వేశారు అనుకుందాం. ఏకి 1, బికి 7, సికి 2 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ తీసుకెళ్లి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్కి యాడ్ చేస్తారు. అలా చేస్తే ఏబిసిలకు ఈ విధంగా టోటల్ ఓట్స్ చేంజ్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఎవరికి మోర్ దెన్ 50% ఓట్స్ రాలేదు. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సి దగ్గర తక్కువ ఓట్స్ అంటే కేవలం 22 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సి ఎలిమినేట్ అయిపోతాడు. సి ఎలిమినేట్ అయ్యాక సి దగ్గర ఉన్న ఈ 22 ఓట్స్ను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సి దగ్గర ఉన్న ఈ 22 ఓట్స్లో 20 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్గా, 2 ఓట్లు సెకండ్ ప్రిఫరెన్స్గా వచ్చాయి. సికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా వచ్చిన ఈ 20 ఓట్స్ను ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. సికు ఫస్ట్ ప్రిఫరెన్స్గా వచ్చిన ఈ 20 ఓట్స్ యొక్క సెకండ్ ప్రిఫరెన్సెస్ ఈ విధంగా ఉన్నాయి. ఏకు 5, బికు 12, డికి 3. అయితే డి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి డీకు సెకండ్ ప్రిఫరెన్స్గా ఇచ్చిన ఈ 3 ఓట్స్ యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ను చెక్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏకి 1, బికి 2 ఓట్స్ వచ్చాయి అనుకుందాం. ఇదంతా కూడా సికు సంబంధించిన 20 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ గురించి. ఇప్పుడు సి దగ్గర ఉన్న రిమైనింగ్ 2 ఓట్స్ గురించి చూద్దాం. డి ఎలిమినేట్ అయినప్పుడు సికు యాడ్ అయిన ఈ 2 ఓట్లు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్. ఇప్పుడు సి కూడా ఎలిమినేట్ అయిపోయాడు కనుక ఈ ఓట్స్ను ఏబిలకు ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకే ఈ 2 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్స్ను ఇప్పుడు చెక్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏకి 1, బికు 1 ఓట్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు టోటల్గా ఏ అండ్ బిలకు ఎన్ని ఓట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తారు. స్క్రీన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ దగ్గర ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ 40. డి ఎలిమినేట్ అయినప్పుడు ఏకి 1 ఓట్ యాడ్ అయింది. సి ఎలిమినేట్ అయినప్పుడు 5 + 1 + 1 ఓట్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు టోటల్గా ఏ దగ్గర ఉన్న ఓట్స్ 40 + 1 + 5 + 1 + 1 అంటే 48 ఓట్స్ అన్నమాట. అదేవిధంగా బి యొక్క ఓట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ బి దగ్గర ఉన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ 30. డి ఎలిమినేట్ అవటం వలన బికు 7 ఓట్స్ యాడ్ అయ్యాయి. సి ఎలిమినేట్ అయినప్పుడు బికు యాడ్ అయిన ఓట్స్ 12 + 2 + 1. ఇప్పుడు టోటల్గా బి దగ్గర ఉన్న ఓట్స్ 30 + 7 + 12 + 2 + 1 అంటే 52 ఓట్స్. చివరికి ఏకి 48 ఓట్స్ వస్తే బికు 52 ఓట్స్ వచ్చాయి. బి దగ్గర మోర్ దెన్ 50% అంటే 52 ఓట్స్ ఉన్నాయి కాబట్టి బీనే ప్రెసిడెంట్ ఎలక్షన్ విన్ అయినట్లు. స్టార్టింగ్లో ఏకు ఎక్కువగా ఓట్స్ వచ్చాయి. ఫైనల్గా కౌంటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బీకి మెజారిటీ ఓట్స్ వచ్చాయి. ఇదే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో ఉన్న మ్యాజిక్ అన్నమాట. చివరిగా ఎలక్టోరల్ కాలేజ్ గురించి మీకు చెప్పాలి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్ వేసే ఎంపీ మరియు ఎమ్మెల్యేలు కలిసి ఎలక్టోరల్ కాలేజ్ను ఫామ్ చేస్తారు. ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ సభ్యులన్నమాట. అందుకే వారిని ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అంటారు. అలాగే వారు వేసే ఓట్స్ని ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్ గురించి స్టార్టింగ్లోనే మీకు చెప్తే క్లమ్జీ అయిపోతుందని లాస్ట్లో చెప్పాను. ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏవైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే నెక్స్ట్ వీడియోస్లో వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే మీకు యూఎస్ఏ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను చేసిన వీడియో ఛానల్లో ఉంది, చూడండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.